దింకా వీడవ్వడమ్మా మొలతాలు లేనోడు మగడాయనమ్మా ఇంటి ముందల చింత కాసింది లచ్చ కద్దులు పిచ్చుకో గిత్తు కొట్టించుకో ముందల చింత కాసింది లచ్చ కద్దులు పిచ్చుకో అయ్యా ఇంటి ముందల చింత ఇంటి ముందల చింత ఇంటి ముందల చింత కాసింది లచ్చ కద్దులు పిచ్చుకో గిత్తు కొట్టించుకో కద్దులు పిచ్చుకో ఏమంటా చింత కాసింది ఓకే దులిపించుకో కొట్టించుకోయింది అట్ట కాదు నీ మీకు అర్థం కాదా చెప్పాలి మాకు ఓ ఇంటి ముందర చింత చెట్టు కాసింది అయితే అది ఇరుగా కాసింది అయితే ఏమంటున్నా అంటే నాన్న కొట్టాడు ఏమంటున్నాడు ఓమ్మ ఏమమ్మా లచ్చమ్మా చింత చెట్టు ఇంత ఇరుగా కాసింది ఇదొకటి సొర పిల్లగాలని దుడ్డగాలని ఎక్కించుకొని చెట్టు ఎక్కించి ఆ చింతపండు దులిపించి ఇత్తు పట్టి ఏమంటా చార్జ్ చేసుకోరు పిల్ల చింతపులుసు మేమంతా ఫోన్ లో గెలుపుకోలేం మాకు ఇప్పుడు యాస మాటలు దాని మీద చెప్తానే కదా తెలిసి నేనేమంటున్నా మీరు చూడరు ఆయన కథ ఇత్తు చింతపండు దులిపించుకొని ఇత్తు కొట్టించుకొని నేను గద అంటున్నా పిల్ల చెప్పాలి కానీ అగో అదే నేను అన్నదే కాదు ఇంటి ముందర చింత కాసింది లచ్చమ్మ దులిపించుకో ఇత్తు కొట్టించుకో చింత కాసింది లచ్చమ్మ దులిపించుకో అరే కట్ట వెనక కంది కాసింది లచ్చక్క కొట్టించుకో బాగా పెట్టించుకో కొట్టించుకో కట్ట వెనక కంది చెట్ట వెనక కట్ట వెనక కంది కట్ట వెనక కంది కాసింది లచ్చక్క కట్ట వెనక కంది కాసింది లచ్చక్క కొట్టించుకో బాగా పెట్టించుకో కొట్టించుకో బాగా నీకు మళ్ళీ ఏమైపోయిందా నీకు తాత నువ్వు ఎలాగంటే ఏదో చెప్పినావు ఇప్పుడు కొట్టించుకో కట్టించుకో పెట్టించుకో ఇగో నీకు అర్థం అదే ఈ పిల్లలతో ఇప్పటి పిల్లలతో ఇదే వచ్చి ఇగో